తిరుపతి నడిపొట్టిన ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో విద్యార్థులకు వింత తిప్పలు తప్పడం లేదు. భూమి లోపల నుండి ఊటనీరు వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి మాలవాజే స్ట్రీట్లో ఉన్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ లోపల అడుగు తీసి అడుగు వేయలేనంతగా ఉన్నాయి. స్కూల్ లోపల నుంచి వస్తున్న ఊటనీరుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. వర్షాకాలంలో ఏదైతే ఓట వస్తుందో ఆ వర్షపు నీరు అయితే వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. సాధారణంగా కొండ ప్రాంతాల్లో కోన ప్రాంతాల్లో ఆ వర్షపు నీరు ప్రవహిస్తూ కంటిన్యూగా అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే సాధారణంగా ఉన్నటువంటి భిన్నంగా ఇక్కడ స్కూల్లో మాత్రం స్కూల్ లోపల నుంచి వర్షపు నీరు ఓట రూపంలో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం బాలాజీ కాలనీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఈ స్కూలే అది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క నీరన్నీ కూడా సరే భూమిలో నుంచి ఈ యొక్క వర్షపు నీరు వస్తుంది. అది కూడా స్కూల్ లోపల నుంచి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి. దాదాపు ఇక్కడ కింద ప్రైమరీ స్కూలు లోపల ఉన్నటువంటి మిదిపైన హై స్కూల్ ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడొచ్చు ఇవన్నీ కూడా సరే లోపల నుంచి వస్తున్నటువంటి భూమి లోపల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నీరు వల్ల ఇక్కడ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే దాదాపు నెల రోజుల నుంచి కూడా అయితే వర్షాలు అయితే పడ్డాయో అప్పటి నుంచి కూడా క్రమంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి కూడా ఈ స్కూల్కి సంబంధించిన టీచర్ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఏంటి మేడం ఎన్ని రోజులుగా చూస్తున్నారు మీరు ఈ వర్షం నీరు ఎలా వస్తుంది? అంటే మేమందరం కూడా ఇక్కడ కొత్తగా వచ్చినాం సార్ ఇక్కడ ఈ స్కూల్కి. మాకు ఇది ముందు ఇలాంటి పరిస్థితి ఉందనేది మాకు తెలీదు. మొన్న నవంబర్లో బాగా హెవీ రైన్స్ వచ్చినప్పటి నుండి గ్రౌండ్ వాటర్ రావడం అనేది వస్తుందని ముందు మాకు తెలిసింది. ఇక్కడ ఇదంతా కూడా ముందంతా కూడా మంచినీళ్ళు గుంట చెరువు ప్రాంతం కాబట్టి భూమి లోపల నుండి ఇలాంటి వాటర్ అనేది వస్తుందనేది తెలిసింది మాకు. కాకపోతే ఎప్పుడు కూడా నవంబర్ ఎండింగ్లో డిసెంబర్లో వస్తుంది. ఈసారి హెవీ రైన్స్ వల్ల ముందుగానే ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పినారు. మేము వేరే మామూలుగా ముందు ఉండే టీచర్ని కనుక్కున్నప్పుడు తీసుకెళ్లారు సార్ మా హెచ్ఎం గారు. నేను ఇప్పుడు ప్రెసెంట్ సారు మీటింగ్కి వెళ్ళున్నారు ఎంఈఓ గారి దగ్గరికి. నేను సారు లెటర్ పెట్టడం కమిషనర్ గారికి అందరికీ కూడా హైయర్ అథారిటీస్ అందరికీ లెటర్ పెట్టడం జరిగింది. ఇంజనీర్స్ కూడా డిఈ గారు వాళ్ళు కూడా వచ్చి చూడడము అంతా పర్యవేక్షించడం జరిగింది సార్. కాకపోతే ఇప్పుడు వాటర్ వస్తున్నందువల్ల మనము ఇది వాటర్ ఆగిపోతే కానీ ఇప్పుడు మనం వర్క్ ఏమి స్టార్ట్ చేయలేము. ఈ గ్రౌండ్ వాటర్ రావడం ఆగిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సార్. వాళ్ళు వచ్చి కూడా చూడడం జరిగింది సార్. డిఈ సార్ వాళ్ళు మున్సిపాలిటీ నుండి అధికారులు వచ్చారు, చూశారు, అంతా కూడా చూసి వాళ్ళు చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు డిఓ గారికి అయితే ఫిర్యాదు అయితే చేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ఎంతవరకు ఈ యొక్క నీరు ప్రవాహం ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ నేను తోసి చూపిస్తాను ఏ స్థాయిలో కూడా ఈ యొక్క నీరు వస్తుందో అదో కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క లోపల ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో కింద ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లోపల కూర్చోవడానికి కూడా ఆస్కారం లేదు. ఒకసారి రూములు కానీ పరీక్షించినట్టయితే మనం చూడొచ్చు. మనం ఇక్కడ ఫస్ట్ క్లాస్ వద్ద ఉన్న ఈ ఫస్ట్ క్లాస్ పూర్తిగా కూడా ఖాళీ చేసి ఈ యొక్క లోపలైతే ఈ యొక్క వర్షపు నీరంతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల విద్యార్థులందరూ కూడా సరే పక్క రూముల్లోకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే విద్యాశాఖ మాత్రం విద్యార్థులకు పెద్దపీట వేస్తూ డిజిటల్ క్లాసులు ఈ విధంగా ముందుకెళ్తుంటే మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. అందులో కూడా ప్రైమరీ సెక్షన్లో ఈ విధంగా జరగడం అంటే పిల్లలు అంటే మొదటి తరగతి అనుకుంటే మనం చెప్పొచ్చు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఇలాంటి విద్యార్థులంతా ఇక్కడ చదువుకునే పరిస్థితి ఉంది. చిన్న పిల్లలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ప్రధానంగా ఈ యొక్క ఓట నీరు ఇక్కడి నుంచి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ హోల్ రూపంలో భూమిలో నుంచి హోల్ పడి ఈ రూపం నుంచి వర్షపు నీరు అధిక శాతం అంటే ఈ స్కూల్లో దాదాపు 4-5 చోట్ల వస్తున్నప్పుడు కూడా ఈ హోల్ నుంచే ఇది పెద్ద స్థాయిలో కూడా ఓట నీరు రావడం అంటే కంటిన్యూగా కూడా ఈ యొక్క నీరు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే ఆఫీస్ రూము, ప్రైమరీకి సంబంధించినటువంటి ఆఫీస్ రూము. ఈ ఆఫీస్ రూమ్లో కూడా సరే ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా లేని పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే పూర్తిగా వాటర్ ఈ యొక్క బీరవాళ్ళ వెనక పక్క నుంచి కూడా సరే నీరు వస్తున్న దృశ్యాలు మన కెమెరామెన్ లోకేష్ చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు హెడ్ మాస్టర్ కూడా సరే లోపల ఇక్కడ ఉండలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ ఒక్క వర్షపు నీరు కారణం వల్ల పక్క రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బాధ్యతలు నిర్వహించుకుంటున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద తిరుపతి నగరంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క స్కూల్లో ఈ యొక్క నీరు పూర్తి స్థాయిలో కూడా ఓట రావడం. గతంలో దీన్ని ఓటగుంట అంటూ పిలిచేవారు. పక్కనే ఉన్నటువంటి మంచినీళ్ళు ఉంటుంది. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలక్రమేణా ఇల్లులన్నీ వచ్చినప్పుడు కూడా ఏ ఇంట్లో నుంచి కూడా ఈ విధంగా ఉన్నట్టు పరిస్థితి అయితే కూడా లేదు. అయితే ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఈ యొక్క నీరు వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఈ యొక్క స్టోర్ రూమ్ కూడా చూస్తున్నాం. స్టోర్ రూమ్లో కూడా పూర్తిగా ఉన్నటువంటి నీరు వల్ల కూడా అన్నీ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు గుడ్లు ఇవన్నీ కూడా సరే ఈ వర్షం వల్ల కానీ కింద కానీ పెడితే అవి కూడా చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
మొత్తం మీద విద్యాశాఖ వెంటనే స్పందించాలంటూ కూడా సరే అటు విద్యార్థులు ఇక్కడ చదువుతున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే విద్యార్థులు పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క వర్షపు నీరు కారణంగా మనం చూడొచ్చు టాయిలెట్స్, ముఖ్యంగా ఈ యొక్క టాయిలెట్స్కి మాత్రం లోపల పూర్తి స్థాయిలో అంటే వెనక పక్క నుంచి ఏదైతే ఈ రూమ్స్ బ్యాక్ సైడ్ నుంచి కూడా అధిక శాతంలో కూడా ఒక ఊట నీరు రావడంతో కూడా సరే ఇక్కడ పూర్తిగా కూడా నీరు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూసుకున్నట్లయితే పూర్తిగా పాచి పట్టినట్టు కూడా ఉంది. అంటే విద్యార్థులు నడిచి వెళ్ళే క్రమంలో ఈ టాయిలెట్కి వచ్చి నడిచి ఏదైనా ప్రమాదం శాతం జారి పడితే మాత్రం భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఈ యొక్క స్కూల్లో దాదాపు 400 మంది విద్యార్థులు కూడా చదువుతున్నట్టు కూడా సమాచారం. అంటే అంత చిన్నపిల్లలు ఈ కింద ఉన్నటువంటి ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు కూడా ఈ యొక్క చిన్న పిల్లలు అయితే చదువుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదేమైనప్పుడు కూడా సరే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి ఈ యొక్క స్కూల్ కూడా సరే మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్డింగ్ మొత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా గవర్నమెంట్ టీచర్స్ అయినప్పుడు కూడా సరే దీని బాధ్యత అంతా కూడా సరే మున్సిపల్ శాఖ మీద ఉంది. మున్సిపల్ శాఖకి అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా వస్తారు చూస్తారు అని చెప్తున్నారే కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా కూడా సరే మున్సిపల్ శాఖకి అదేవిధంగా డిఓని కలిసినప్పుడు మాత్రం చర్యలు చేపడతాం, వర్షపు నీరు ఆగిన తర్వాత దీన్ని మరమ్మతులు చేస్తామంటూ కూడా సరే చెప్తున్న పరిస్థితి. ఎక్కడా లేని విధంగా ఈ యొక్క స్కూల్ లోపల ఈ పెద్ద స్థాయిలో కూడా ఈ యొక్క నీటి ప్రవాహం వల్ల 1st క్లాస్ 2nd క్లాస్ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క 2 క్లాసులు కలిపి మరో 2 క్లాసుల్లో అదనంగా చేర్చుకొని విద్యార్థులు అదే పాఠాలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి సంబంధించి మనం చూసుకుంటే కింద ప్రైమరీ పైన హై స్కూల్ ఉంది. బయట మొత్తం కూడా సరే వాళ్ళకి ఫిర్యాదు చేయడంతో ఈ నీరు బయటకు పోవడానికి కూడా కాలువలాగా పాదువులు తీసిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ స్కూల్ నుంచి ఊట నీరు రావడంతో కూడా సరే విద్యార్థులు కంగుతింటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా విద్యాశాఖ అదేవిధంగా మున్సిపల్ శాఖ స్పందించి వెంటనే ఈ యొక్క మరమ్మతులు చేపట్టి దీనికి తగిన పరిష్కారం చూపించాలంటూ కూడా సరే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి.